హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే తమిళ డైరెక్టర్ ఏఎల్ విజయ్ తో ప్రేమలో పడిన అమలాపాల్ 2014లో అతన్ని పెళ్లాడిన సంగతి తెలిసింది. అయితే మనస్పర్ధల కారణంగా ఈ జంట కొద్ది కాలానికి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత తన సినిమాను తను చేసుకుంటూ కెరీర్ పైన ఫోకస్ పెట్టిన అమల ఆ 2 సంవత్సరాలు ఒంటరిగానే లీడ్ చేసింది. అయితే అనూహ్యంగా ఈవెంట్ ఆర్గనైజర్ జగత్ దేశాయ్ ప్రేమలో పడ్డ ఆమె పెద్దల అంగీకారంతో అతను పెళ్లాడింది. ఇటీవల ఓ ఛానల్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జగత్ తో ప్రేమాయణం, ప్రెగ్నెన్సీ, పిల్లలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. గోవాలో తనను జగత్ కలిశానని, అతను దక్షిణాది చిత్రాలు చూడకపోవడం వల్ల నేను హీరోయిన్ అనే విషయం తెలియదని అమలాపాల్ తెలిపారు. నా పుట్టినరోజును ఓ పెద్ద పండుగలో సెలబ్రేట్ చేసి పార్టీ ఏర్పాటు చేశాడని, అప్పుడే జగత్ నాకు ఉంగరంతో ప్రపోజ్ చేసినట్టు వెల్లడించింది. అప్పటికే అతని ప్రవర్తన, మంచితనం, వ్యక్తిత్వం నచ్చి జగత్ పై అభిమానం ఏర్పడి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అమలాపాల్ తెలిపింది. పెళ్లికి ముందే జగత్ దేశాయ్తో శారీరకంగా కలవడంతో తాను గర్భం దాల్చినట్టు అమలాపాల్ తెలిపారు. ఆ తర్వాత కొద్ది రోజులకే పెద్దల అంగీకారంతో వివాహ బంధంతో ఒకటయ్యామని అమలాపాల్ పేర్కొన్నారు. పెళ్లి తర్వాత తాను హీరోయిన్ అన్న విషయం తెలియడంతో జగత్ షాక్ అయ్యాడని, నువ్వు హీరోయిన్ వా అని ఎందుకు చెప్పలేదని అడిగాడని గుర్తు చేసింది. ఆ తర్వాత అమలా 12 బాబునికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లికి తర్వాత కూడా అమలాపాల్ సినిమాలో నటిస్తూనే ఉన్నారు. లైక్, సబ్స్క్రైబ్